నా పేరు వినయ్. ఏజ్ 21. మాది ఒక పల్లెటూరు. అందుకని నేను, అన్నయ్య మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటున్నాము. ఆంటీ పేరు రాణి, 48. అంకుల్ పేరు యుగంధర్, 53. అన్న పేరు విజయ్, 26. ఆంటీ హౌస్ వైఫ్, అంకుల్ స్కూల్ టీచర్. అన్నయ్య బీటెక్ చేసి జాబ్ సర్చ్లో ఉన్నాడు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ప్రతిరోజు బైక్లో మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తాను. అప్పుడప్పుడు కంబైన్ స్టడీస్ అని చెప్పి మా ఫ్రెండ్స్ రూమ్లోనే సిట్టింగ్ వేసి మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వస్తుంటాను. అలా సవ్యంగా సాగిపోతూ ఉండేది. ఒకరోజు కాలేజ్కి వెళ్ళాను. మధ్యాహ్నం మా క్లాస్ మొత్తం బైకాట్ చేశాం. 2:30కి ఇంటికి వచ్చాను. డోర్ వేసింది, కానీ బయట గడి వేయలేదు. డోర్ తోశాను, కానీ ఓపెన్ అవ్వడం లేదు. ఎప్పుడు కూడా ఇలా డోర్ వేసుకోరు, ఇదేంటి కొత్తగా అనిపించింది. డోర్ కొట్టాను చిన్నగా. కాసేపటికి అన్నయ్య వచ్చి తలుపు తీశాడు. షార్ట్ బనియన్తో కాస్త చెమట్లు పట్టి ఉన్నాడు. ఏటన్నయ్య డోర్ వేసుకున్నారు అని అడిగితే, బయట కొన్ని ఇసుక లారీలు వెళ్తుంటే ఇంట్లోకి దుమ్మెగిరి వస్తుందని వేశాం అన్నాడు. సరే మరి అన్నాను. మధ్యాహ్నం క్యాంటీన్లో తినలేదు. బాగా ఆకలిగా ఉండటంతో ఆంటీ ఎక్కడా అని అడిగాను. బెడ్రూమ్లో నిద్రపోతుందని బదులిచ్చాడు. ఆంటీ బయటికి రా అని పిలిచాను. ఆంటీ హాల్లోకి వచ్చింది. కాస్త జుట్టు చెదిరి ఉంది. నాకేమో అయోమయంగా ఉంది. సోఫాలో కూర్చో తిందువు అంది. సరే అన్నాను. ఆంటీ అన్నం పెట్టింది, తినేశాను. ఏం వినయ్ త్వరగా వచ్చావు అని అడిగాడు అన్నయ్య. బైకాట్ చేశాము అని చెప్తే సరే అన్నాడు. కాసేపటి తర్వాత ఆంటీ తన బెడ్రూమ్కు, అన్న తన బెడ్రూమ్కు వెళ్ళిపోయారు. నేను నా బెడ్రూమ్కు వెళ్లకుండా హాల్లోనే టీవీ చూస్తూ ఆలోచనలు పడ్డా. అన్నయ్య ఆంటీకి మధ్య ఏమైనా ఉందేమో అని. కానీ అలా జరిగుండదులే. ఆంటీకి అన్నకు సంబంధం ఏంటి? చచ్చా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా అని నన్ను నేను తిట్టుకొని ఆలోచించడం మానేశా. ఇక టీవీ చూస్తూ చూస్తూ నిద్రపోయి సాయంత్రం నిద్రలేచా. ఇక అంకుల్ కూడా సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చాడు. ఇక రాత్రి అందరం భోజనం చేసి పడుకున్నాం. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం నా పర్ఫ్యూమ్ అయిపోతే అన్నయ్య బెడ్రూమ్కు వెళ్ళా అన్నయ్యది తీసుకోవడానికి. అన్నయ్య పాల కోసం డైరీకి వెళ్ళాడు. పర్ఫ్యూమ్ వెతుకుతుండగా తెలుగు కథల బుక్ కనబడింది. ఓపెన్ చేసి నేను షాక్ అయ్యా. అంతేకాకుండా వాడి బెడ్ పైన కొన్ని రాలిపోయిన మల్లెలు కనిపించాయి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆంటీ అన్నయ్యల మధ్య సంబంధం ఉందని కన్ఫర్మ్ అయింది. కోపం వచ్చింది. ఇక నేను యథావిధిగా బయటకు వచ్చి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశా. అన్నయ్య ఇంట్లోకి వచ్చాడు. ఆంటీ అన్నయ్యల తీరుని గమనిస్తూ ఉన్నా. కానీ మామూలుగానే ప్రవర్తిస్తున్నారు. చాలా కన్ఫ్యూషన్లో ఉన్నా. తర్వాత రోజు కాలేజ్కి వెళ్ళాం. క్లాస్లో లెక్చరర్ పాఠాలు చెబుతుంటే ఏకాగ్రత లేదు. ఆంటీ అన్నయ్యల గురించి 90% అనుమానం ఉంది. మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనం చేశాక ఇంటికెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం అనిపించి ఇంటికి బయలుదేరా. స్ట్రీట్ చివర బైక్ ఆపాను. బైక్ సౌండ్ వస్తే వాళ్లకు తెలిసిపోతుందని ఇంటి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా. మెయిన్ గేట్ తీయకుండా గోడ దూకి లోపలికి వెళ్ళా. లోపల లాక్ చేసుకున్నారు. సౌండ్ రాకుండా నడుచుకుంటూ ఆంటీ వాళ్ళ బెడ్రూమ్ వైపు వెళ్ళి కిటికీలో నుంచి తొంగి చూశా. ఎవరూ లేరు. అన్నయ్య బెడ్రూమ్ వైపుగా అడుగులు వేస్తూ వెళ్ళా. కిటికీలు వేసి ఉన్నాయి, కానీ పైన కిటికీ వేయలేదు. పక్కనే పాతపట్ట కుర్చీ కనబడింది. మెల్లిగా దాన్ని కిటికీ ఉన్న చోట పెట్టి పైకి ఎక్కి చూశా. నా కళ్ళు చెదిరిపోయాయి. అన్నయ్య భలే అదృష్టవంతుడు అని అనుకున్నా. కానీ కోపం, ఏడుపు రెండూ ఏకదాటిగా నాలో కలిగాయి. ఆ సన్నివేశం చూసి బాధపడుతూ ఇంటి బయటికి వచ్చి నడుచుకుంటూ వెళ్ళి బైక్ తీసుకొని కాలేజ్కి వెళ్ళాను. మనసు ఏదోలా ఉంది. సాయంత్రం కాలేజ్ అయిపోయాక తిరిగి ఇంటికి వెళ్ళాను. వాళ్ళు మామూలుగానే ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా కొన్ని రోజులు గడిచాక అన్నయ్య ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉందని బెంగళూరు వెళ్ళబోతున్నాడు. 2 రోజులు రాడని చెప్పాడు. ఈ 2 రోజుల్లో ఎలాగైనా ఆంటీని నేను లైన్లో పెట్టాలి అనుకున్నా. ఎందుకంటే ఆంటీ అంత బాగుంది. అన్నయ్య వెళ్ళిపోయాడు. నాకు ఒంట్లో బాలేదని అబద్ధం చెప్పి కాలేజ్కి సెలవు పెట్టాను. ఆ రోజు ఉదయం అంకుల్ స్కూల్ టీచర్ కాబట్టి స్కూల్కు వెళ్ళాడు. ఇంట్లో ఆంటీ నేను మాత్రమే ఉన్నా. ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నా. ఆంటీని చూస్తూ ఉంటే నాలో కోరిక కట్టలు తెచ్చుకుంటుంది. మధ్యాహ్నం భోజనం చేసి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. అలా చూస్తుండగా పక్కింటి ఆంటీ వచ్చి ఒక కప్పులో నూరిన గోరింటాకు ఇచ్చి వెళ్ళింది. ఆంటీ పెట్టుకుంటావా అని అడిగితే వద్దని చెప్పా. మరి నాకు పెట్టవా గోరింటాకు అని అడిగితే నాకు ఎలా పెట్టాలో తెలియదు అని బదులిచ్చా. నేను చెప్తాలే ఎలా పెట్టాలో అన్నది. సరే అన్నాను. అలా ఆంటీ చెప్పినట్టుగా గోరింటాకు పెట్టిన తర్వాత బయట జారిపోయింది. బయట సర్దమని చెప్పింది.
సరే అని బయట సర్దే క్రమంలో చెయ్యి తగిలింది. సారీ అన్నాను. పర్లేదు వినయ్, కావాలని తగల్లేదు కదా అన్నది. సరే అని ఛానల్ మార్చమని చెప్పింది. ఛానల్ మారుస్తుండగా ఒక మంచి రొమాంటిక్ సీన్ వచ్చింది. తక్కువ వయసున్న అబ్బాయి, ఎక్కువ వయసున్న ఆంటీ ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు ఆ సీన్లో. ఆంటీ కూడా చూడాలని ఛానల్ మార్చకుండా అలాగే ఉన్నా. ఛానల్ మార్చరా వెధవా అంటూ కోపంగా చెప్పింది. ఆంటీలు కుర్రాళ్లతో అలా చేస్తే బాగుంటుంది కదా అన్నాను. రే వెధవా, ఏంట్రా మాటలు, ఏదో తేడాగా మాట్లాడుతున్నావు అంది. కుర్రాళ్లతో బాగుంటుందా లేదా అన్నాను. ఏం బాగుంటుంది అన్నది కోపంగా. ఇక నేను ధైర్యం చేసి నువ్వు రోజు అన్నయ్యతో అంటూ ఆపేశాను. ఆంటీ కాస్త భయంగా ఆశ్చర్యంగా ఏంట్రా నువ్వనేది అంటూ కొట్టబోతే చెయ్యి పట్టుకొని నేను చూశానాంటీ అన్నాను. ఆంటీ షాక్ అయ్యి భయపడుతూ తప్పుడు కూతలు కూయకు అన్నది. నేను కళ్ళారా చూశానని ఆంటీతో అన్నాను. కాస్త భయంగా ఆశ్చర్యంగా నా వైపు చూసి సారీ వినయ్, ఏదో అలా జరిగిపోయింది అన్నది. ఒకసారేంటి, ప్రతిరోజు నేను మధ్యాహ్నం కాలేజీ డుమ్మా కొట్టి వచ్చి చూస్తున్నాను అన్నాను. తలదించుకుంది. అంకుల్కి తెలిస్తే ఏమైపోతుందో ఆంటీ అని ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేశా. అంకుల్కి చెప్పకురా అని ఏడుస్తుంది. సర్లే ఏడవకు అని భుజం మీద చేయి వేశా. కాస్త రిలాక్స్ అయి సైలెంట్గా ఉంది. ఆంటీకి అర్థమైపోయింది. వెనుకకు జరిగి తప్పు వినయ్, నేను నీకు అత్తయ్యని అన్నది. వినయ్ గాడికి కూడా నువ్వు అత్తవే కదా అన్నాను. తప్పైపోయింది అని చెప్పాను కదరా అన్నది. నాతో కూడా తప్పు చేస్తే తప్పేం కాదులే అన్నాను. ప్లీజ్ వద్దు వినయ్ అన్నది. ఒక్కసారి ఒప్పుకో ప్లీజ్ అంటూ ఎడమ చెయ్యి నడుంపై వేశాను. సరే వినయ్, ఒక్కసారికైతే ఒప్పుకుంటాను, కానీ ఒక కండిషన్. ఈ విషయాలు మీ అంకుల్కి చెప్పనని ప్రామిస్ చెయ్యి అన్నది. చెప్పనాంటీ, నీ మీద ఒట్టు అన్నాను. వినయ్, మెయిన్ డోర్ గడిపెట్టిరా అన్నది. గడిపెట్టి వచ్చాక సోఫాలో వద్దు, బెడ్రూమ్కి వెళ్ళి ఆస్వాదిద్దాం అన్నది. సరే అని ఎత్తుకొని తన బెడ్రూమ్కి తీసుకెళ్ళి తన బెడ్ పైన పడేశాను. ఒక గంట తర్వాత అలిసిపోయి పక్కకు జరిగి ఆంటీ పక్కన పడుకున్నా. ఒక్కసారిగా ఇద్దరికి ఆయాసం ఎక్కువై కౌగిలించుకొని పడుకున్నాం. బాగుందా అన్నాను. చాలా బాగుంది. మీ అంకుల్ వినయ్ గాడు ఇద్దరూ వేస్ట్ ఫెలో నీ ముందు అంది. ఇక అలా అలసిపోయి ఒకరికొకరు కౌగిలించుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాం. సాయంత్రం ఆంటీ మొదటగా నిద్రలేచి నన్ను నిద్రలేపగానే నేను కూడా లేచి బయటకు వచ్చా. ఇక నా బెడ్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని సోఫాలో కూర్చున్నాను. ఆంటీ కూడా స్నానం చేసొచ్చి కసు ఊడుస్తుంది. ఆంటీ వైపు చూశా. వంగి ఉన్న తనని చూడగానే దగ్గరికెళ్ళి వెనుక నుంచి హక్ చేసుకున్నాను. ఉలిక్కిపడి చీపిరి చూయించింది కొడతాను అన్నట్లు. ఇక గట్టిగా అల్లుకున్నా. వద్దు అని అంది. ప్లీజ్ ఆంటీ అన్నాను. అంకుల్ వచ్చే టైం అయింది, మెయిన్ డోర్ గడి తీయ అంది. అప్సెట్ అయినట్టు నటిస్తూ గడి తీయటానికి వెళ్ళాను. ఆంటీ చిన్నగా నవ్వుకుంటూ కసు ఊడుస్తుంది. కాసేపటి తర్వాత షాప్కి వెళ్ళి ఒక డజన్ గుడ్లు తీసుకురా అంది. సరే అన్నాను. వంటగదిలోకి వెళ్ళి 100 రూపాయల నోటు ఇచ్చి నాకిచ్చింది. ఎడమ చేత్తో తీసుకోబోతుంటే కుడి చేత్తో తీసుకోవాలని చెప్పింది. సరే అని కుడి చేత్తో తీసుకొని ఒక్కసారిగా నడుం పట్టుకున్నాను. ఆంటీ కోపంగా చనివిచ్చాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, గుడ్లు తీసుకొనిరా అని అరిచింది. అలిగినట్టు నటిస్తూ మా వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంతలో అంకుల్ ఎదురై ఎక్కడికి రా అన్నాడు. షాప్కి అన్నాను. సరే అని ఇంటి వైపు వెళ్ళాడు. ఇక నేను షాప్కి వెళ్ళి గుడ్లు తీసుకొని ఇంటికొచ్చి ఆంటీకి ఇచ్చాను. అంకుల్కి కాస్త జలుబు జ్వరం వచ్చిందట అంది ఆంటీ నాతో. అయ్యో మరెలా, హాస్పిటల్కి తీసుకెళ్దామా అంటే వద్దంట, టాబ్లెట్లు తెచ్చుకున్నాడట అంది. ఇక ఆంటీ కోడిగుడ్లు ఉడకబెట్టింది. ఉడకబెట్టిన కోడిగుడ్లను ఒలచమని కిచెన్లోకి పిలిచింది. లోపలికెళ్ళి నడుం మీద చేయి వేశా. వెనక్కి తిరిగి కుడి చేతిలో ఉన్న గరిటతో కొట్టబోతే చేయి పట్టుకొని దగ్గరకు లాక్కున్నా. ఇక రాత్రి ముగ్గురు భోజనం చేస్తుండగా అంకుల్ వినయ్కి కాల్ చేసి వాడి బాగోగుల గురించి మాట్లాడినాడు. తర్వాత ఆంటీకి ఫోన్ ఇస్తే రేపు ఇంటర్వ్యూ అయిపోగానే త్వరగా రా వినయ్ అంటూ నా వైపు చూసి నవ్వుకుంటుంది. నువ్వు లేకపోతే ఏదోలా ఉందిరా వినయ్ అంది. నాకు జలసీగా ఉంది ఆంటీ వాడితో మాట్లాడుతుంటే. ఫోన్ పెట్టేశాక వినయ్కి రేపు ఇంటర్వ్యూ అవ్వగానే వస్తాడట, వినయ్ లేకపోతే నాకు బోరింగ్గా ఉంటుంది అంది అంకుల్తో నా వైపు చూస్తూ. నాకు కోపం వస్తుంది. రేపు కూడా కాలేజీకి లీవ్ పెట్టు అన్నాడు అంకుల్. ఎందుకు అంకుల్ అన్నా. ఆంటీకి ఏమైనా కావాలంటే తెచ్చిపెడదు, సాయం చేస్తూ ఉండు అన్నాడు. సరే అన్నా. ఎలా చదువుతున్నావు అన్నాడు. బాగా చదువుతున్నా అన్నాను. బాగా చదువుకొని అన్నలాగా మంచి పొజిషన్కు రావాలి అన్నాడు.
ఖచ్చితంగా అన్న పొజిషన్కు వెళ్తా అంటూ ఆంటీ వైపు చూసి చిన్నగా నవ్వుతున్నాను. ఆంటీ చిరుకోపంగా చూసింది. ఇక భోజనం చేశాక ఆంటీ వంటింట్లో సామాన్లు కడుగుతుంది. అంకుల్ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతూ ఆంటీకి వంటింట్లో సాయం చేయమని చెప్పి వెళ్ళాడు. ఖచ్చితంగా అంకుల్ అని ఇక నేను ఆంటీ వైపు అడుగులు వేశాను. ఆంటీకి అర్థమై కాస్త వెనక్కి జరిగింది. నేను వెళ్ళి వెనుక నుంచి భుజాల మీద చేతులు వేశాను. నీ కోరిక ప్రకారం ఒకే ఒక్కసారి అయిపోయింది కదా అంది చిన్నగా. మరి ప్రతిరోజు అంటే సరే అన్నావుగా అన్నాను. ఆ మూళ్ళో అన్నానేమో అంది చిరుకోపంగా నటిస్తూ. మెడ మీద ముద్దు పెట్టాను. ప్లీజ్ వద్దు వినయ్ అంది.